హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకందరికి కూడా ఒక ముఖ్యమైన సమాచారం అండి. అదేంటంటే ఇప్పుడు పెన్షన్స్ అన్నిటిని కూడా మ్యాప్ చేస్తున్నారండి. మ్యాప్ అంటే మన సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదండి, వాళ్ళకందరికీ కూడా ఏ పెన్షన్లు ఎవరు పంచుతారా అని చెప్పేసి మ్యాప్ చేస్తున్నారనమాట. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్, లేకపోతే ఒక ఊరు నుంచి ఇంకో ఊర్లో ఉండి పెన్షన్స్ తీసుకుంటుంటాం కదండి. ఫర్ సపోజ్ మనం కర్నూలులో ఉంటాం, పెన్షన్ ఏమో నంద్యాలలో తీసుకుంటుంటాం. అట్లాంటి టైంలో ఏం చేస్తారంటే, ఈ మ్యాపింగ్ అనేది మనకి నంద్యాలలో ఉంటుంది కదండి. అప్పుడు మనం కర్నూలుకి కనుక చేసుకున్నాం అనుకోండి, మ్యాపింగ్ చేసుకున్నాం అనుకోండి, మనం కర్నూలులోనే పెన్షన్స్ తీసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనం 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి పెన్షన్స్ తీసుకోకుండా సరిపోతుంది. యాక్చువల్లీ ఇలాంటి ఆప్షన్ ఇంతకుముందు కూడా ఉండిందండి. అది ఎట్లా అంటే ట్రాన్స్ఫర్ అనేసి. కానీ ఇప్పుడు అలా కాదనమాట, డైరెక్ట్ మ్యాపింగ్ ఉంటుంది. ఇంకా మనం అక్కడే తీసుకోవచ్చు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికోసం వచ్చేసి మనము ఏ ఆఫీస్ నుంచి అయితే మనం పెన్షన్ తీసుకుంటున్నామో, లేకపోతే ఇంకో ఆఫీస్కి ఎక్కడైతే పెన్షన్కి తీసుకోవాలనుకుంటామో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. దాని ద్వారా వాళ్ళ ఐడి తెలుసుకోవడం ద్వారా మనం ఇలా అని చెప్తే వాళ్ళకి అక్కడికి మ్యాప్ చేస్తారనమాట. దీనికోసం మన పెన్షన్ ఐడి ఉండాలి, వాళ్ళ ఆధార్ నెంబర్ కూడా ఉండాలండి. ఈ కంపల్సరీ పెట్టుకుంటే మనకి వాళ్ళు పెన్షన్ అనేది అక్కడికి మ్యాప్ చేస్తారు. దీనివల్ల ఇంకొక యూజ్ ఏంటంటే అండి, ఇప్పుడు మనము ఫర్ సపోజ్ ఒక వీధిలో పెన్షన్ తీసుకుంటుంటాం, ఇంతకుముందు అక్కడ ఉండింటాం, ఇంకొచ్చి వేరే వీధిలోకి వెళ్ళింటాం. ఇప్పుడు అలాగా కూడా ఇల్లు హౌస్ మారింటారు కదండి. అట్లాంటి టైంలో కూడా మనం పెన్షన్ అనేది ఒక ప్లేస్ నుంచి, అంటే ఒక వీధి నుంచి ఇంకో వీధికి కూడా ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. అది ఎట్లా అంటే ఈ మ్యాపింగ్ ద్వారా. ఇప్పుడు మనం చేంజ్ చేసుకొని, ఇంతకుముందు ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఉండింది కదండి, ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఊర్లోనే ప్లేసెస్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మనం ఎవరైతే మనకు కన్వెంట్ ఉంటుందో ఆ స్టాఫ్ ద్వారానే మనం పెన్షన్ తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఈ మార్చి నెలలో పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా మనకి పెన్షన్ 28వ తేదీ ఇస్తారండి. ఎందుకంటే 1వ తేదీ ఆదివారం పడుతుంది కాబట్టి కంపల్సరీ పెన్షన్ అనేది 1వ తేదీ ఇస్తారు. తర్వాత పెన్షన్ కూడా మనకి ఇప్పుడు శనివారము 28వ తేదీ కదండి, తీసుకోలేకపోయినారనుకోండి ఆ రోజు, మళ్ళీ సోమవారం తీసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇన్ కేస్ సోమవారం కూడా తీసుకోలేకపోయినారనుకోండి, నెక్స్ట్ మంత్ తీసుకోవాల్సింది. ఎందుకంటే పెన్షన్ వచ్చేసి 2 డేస్ మాత్రమే మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట. తర్వాత 3rd మంత్లో కూడా తీసుకోకపోతే పెన్షన్ పోతుంది. కాబట్టి కంపల్సరీ ఈ 2 డేస్లోనే తీసుకోవాలి. ఒకవేళ తీసుకోలేకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళతో 3 మంత్స్ లోపల తీసుకోకపోతే ఇబ్బంది అవుతుందన్నమాట. ఓకే అండి, ఇన్ఫర్మేషన్ కనుక అందరికీ ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.